ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ ది కంట్రీ డిలైట్ యాప్ నౌ. కన్నప్ప సక్సెస్ గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. రిలీజ్ అయిన రోజు నుంచి ఈ రోజు వరకు కూడాను మంచి టాక్తో సినిమా అన్ని ఏరియాస్లో కూడా చాలా చక్కని టాక్ సంపాదించుకుంది. ముఖ్యంగా పర్ఫార్మెన్స్ల పాయింట్ ఆఫ్ వ్యూలో కన్నప్పలో ప్రతి యాక్టర్ ఒక అద్భుతమైనటువంటి పర్ఫార్మెన్స్ ఇచ్చారనేటువంటి ఒక క్రెడిట్ దక్కింది. ముఖ్యంగా కన్నప్ప క్యారెక్టర్లో విష్ణు నటన, అలాగే ప్రభాస్ గారి ఎంట్రీ దగ్గర నుంచి మళ్ళీ సినిమా ఒక రైజ్లోకి వెళ్ళిపోయి కన్నప్పగా తన క్లైమాక్స్ సీన్లో తను కనపరిచినటువంటి అద్భుతమైనటువంటి నటనకు చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ నేపథ్యంలో కన్నప్ప టైటిల్ రోలర్ విష్ణు గారు మనతో ఉన్నారు. విష్ణు గారు, కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా మంచి టాక్ వచ్చింది, చాలా మంచి అప్లాజ్ ఆల్ ఓవర్. ఎందుకంటే ముఖ్యంగా పర్ఫార్మెన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలోను, మేకింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో, ఇన్ ఎవ్రీ ఆస్పెక్ట్ ఆఫ్ ద ఫిలిం యూ గాట్ ఎ వెరీ గుడ్ నేమ్. హౌ యూ ఆర్ ఎంజాయింగ్ ద సక్సెస్? ఈ టాక్, ఈ అప్రిసియేషన్, ఈ కలెక్షన్స్ నిజంగానే ఇట్స్ అ రియల్ హార్డ్ టు బిలీవ్. కొంచెం నమ్మడానికి కష్టంగానే ఉంది, బట్ ఇట్స్ స్లోలీ డానింగ్ ఆన్. నాకు ఒక్కొక్కరు కంగ్రాచులేట్ చెప్పడం, ఎంజాయ్ ద సక్సెస్ అని చెప్పడం, అండ్ ద వే దే అప్రిషియేటింగ్ ఇది, యూనో, ప్రతి నటుడికి ఇది ఒక హై పాయింట్, అండ్ ఐమ్ రియలీ గ్రేట్ఫుల్. శివుడికి థ్యాంక్స్ చెప్పాలి ఫస్ట్. వాళ్ళకి సినిమా స్టార్ట్ అయిన దగ్గర నుంచి మధ్యలో ట్రైలర్ రిలీజ్ అయినప్పుడు కానీ, ఫస్ట్ మీరు టీజర్ రిలీజ్ చేసినప్పుడు కానీ చాలా ట్రోల్స్ చేయటం, క్రిటిసైజ్ చేయటం జరిగింది. అవన్నీ కూడా ఈ రోజున ఒక పాజిటివ్గా టర్న్ అవ్వటం అనేటువంటి ఇండస్ట్రీలో చాలా పెద్ద పెద్ద వాళ్ళు మీకు పర్సనల్గా ఫోన్లు చేయటమే కాకుండా వాళ్ళు పర్సనల్గా మేము మీడియా వాళ్ళని కలిసినప్పుడు కూడా కన్నప్ప బాగుందంట కదా, చాలా మంచి టాక్ వచ్చిందంట కదా మా దగ్గర ప్రస్తావిస్తాం. చాలామంది పెద్దవాళ్ళు, మురళీమోహన్ గారు, వీళ్ళందరూ కూడా చాలాసార్లు అడిగారు ఎలా ఉంది. శ్రీకాంత్ అక్కడ నుంచి అమెరికా నుంచి తను ఫోన్ చేశారు కదా, ప్రభు ఎలా ఉంది కన్నప్ప రిజల్ట్ అంతా చాలా బాగుందండి, అమ్మయ్య చాలా నాకు వాళ్ళకి హిస్టరీ రావాలి, ఆ ఫ్యామిలీకి మంచి సక్సెస్ రావాలి అని వాళ్ళందరూ కూడా ఒక ఆకాంక్షను వ్యక్తం చేశారు. హౌ డు యూ ఫీల్ అబౌట్ దట్? వాళ్ళందరికి కూడా నా పైన ఉన్న ప్రేమకి, అభిమానానికి నేను నిజంగానే రుణపడి ఉన్నాను. ప్రతి ఒక్కరూ, నా మిత్రుడు నితిన్ సినిమా చూసి ఫోన్ చేసి నాతో దాదాపు 10 నిమిషాలు మాట్లాడాడు. నాకు బిగ్ బ్రదర్ లాగా సూర్య గారు ఆయన మెసేజ్ పంపించాడు ఇంటికి ఆయన. సో దీస్ ఆర్ ఆల్ వెరీ వెరీ గ్రేట్ థింగ్స్. నేను చిన్నప్పటి నుంచే బాగా ఇష్టపడిన డైరెక్టర్ పి వాసు గారు కానీ వీళ్ళందరూ నాకు తమిళ్లో చూసిన ప్రతి ఒక్కరు కానీ వాళ్ళు ఫోన్లు చేసి వాళ్ళు మాట్లాడేటప్పుడు నాకు చాలా ఎమోషనల్గా ఉంది. And I'm really grateful for every one of them. I'm very thankful also. అంటే ఇప్పుడు సక్సెస్ రావటం వేరు, సక్సెస్ని అందరూ ఎంజాయ్ చేస్తున్నారు, అభినందిస్తున్నారు, అంతవరకు చాలా హ్యాపీగా ఉందండి. నిజంగా మీ మీద జరిగిన ట్రాలింగ్కి చాలా బాధపడ్డ వాళ్ళు కూడా ఉన్నారు. అయ్యో ఎంత అనవసరం, ఇంత కష్టపడి ఒక సినిమా చేస్తుంటే అప్రిషియేట్ చేయాల్సింది, ఇంత మంచి రిజల్ట్స్ వచ్చిన తర్వాత అప్రిషియేట్ చేయాల్సింది అని ట్రాల్ చేస్తున్నారు అనేటువంటి బాధ అది ఉంది. సినిమా రిలీజ్ అయిన తర్వాత ఆ ట్రాలింగ్ పాజిటివ్గా మారింది, అది ఓకే. అయితే ఇంతమంది ప్రముఖులు అప్రిషియేట్ చేస్తున్నారు, కానీ ఈ రోజున ఏ సినిమా అయినా సక్సెస్ అయితే దాన్ని ప్రతి స్టారు ట్వీట్ చేస్తుంటారు, ఆ సక్సెస్ని షేర్ చేసుకుని ఉంటారు. ఆ ట్వీట్స్ చేయటం కానీ, ఈ సక్సెస్ని 10 మందితో షేర్ చేసుకోవటం కానీ ఎందుకు చేయలేదు? మీరు ఎవరిని అడగలేదా? అడిగితే ఆబ్లిగేషన్ అనుకున్నారా? లేకపోతే వాళ్ళకై వాళ్ళు ఎందుకు చేయలేదు? అలాంటి ఒక హైప్ క్రియేట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది కదా. ఒక సక్సెస్, ఇంత పాన్ ఇండియా సక్సెస్ వచ్చినప్పుడు ఈ ఇండస్ట్రీలో ప్రతి ఒక్కళ్ళు మీకు పర్సనల్గా ట్వీట్ చేయటం కానీ, వాళ్ళ ట్వీట్స్లో ట్వీట్ చేయటం కానీ జరిగి ఉండాల్సింది. ఎవరైనా చేశారు ఆ ట్వీట్? నేను ఎవరైనా అడిగేది నాకు మొహమాటం అండి. అది ఒక సినిమాకి మాత్రం అందరిని అడిగాను, కానీ దాంతో ఆపేశాను. ఒకే సినిమాకి అందరూ వేశారు ఆ సినిమాకి, బట్ దాని తర్వాత అడగడం మానేసా. ఇష్టం ఉంటే వాళ్ళే చేస్తారు కదా, వి షుడ్ంట్ ఆబ్లిగేట్ అని. వాళ్ళు నా అనుకున్న వాళ్ళు చేశారు, నా అనుకున్న వాళ్ళు నాకు పర్సనల్గా మాట్లాడారు, అది చాలు కదా. పబ్లిక్ ట్వీట్, పబ్లిక్ టాకే వచ్చేసింది కదా, ఇంకా బ్రహ్మాండంగా ఉంది సినిమా అని. ఇంకా దాని గురించి నేను చెప్పేది ఉంది. యాజ్ ఫార్ యాజ్ ద మేకింగ్ ఈజ్ కన్సర్న్, ఇట్స్ ఎ వెరీ బిగ్ స్టేక్, చాలా పెద్ద స్టేక్. ఈ రోజున దాదాపు 150 కోట్ల రూపాయల సినిమాని మీరు చేశారు. దానికి సంబంధించి టాక్ విషయంలో ఎలాంటి ఇది లేదు, బట్ రెవెన్యూ విషయంలో ఎలాంటి సాటిస్ఫాక్షన్ ఎక్స్పెక్ట్ చేస్తారు? ఈ సండేకి క్లారిటీ వచ్చేసింది మా అందరికీ. మా 99 కాదు 100% వీఆర్ ఆల్ సేఫ్. దానికి పైన ఎంత వస్తుంది అనేది ఈ సండేకి కానీ నీకు క్లారిటీ ఇవ్వలేను. ఎందుకంటే ఇప్పుడే హిందీ శాటిలైట్ కూడా ఈరోజు మార్నింగే సైన్ చేసాం టు అ గుడ్ ఫ్యాన్సీ ప్రైస్. అలాగే మిగతావి కూడా 1 by 1 ఈ వారం సైన్ చేస్తాం, అండ్ వీ విల్ బీ క్వైట్ హ్యాపీ. ఫైనాన్షియలీ వీఆర్ వెరీ వెరీ హ్యాపీ. ఆఫ్టర్ రిలీజ్ ఓటీటీ ప్లాట్ఫామ్స్ యొక్క రియాక్షన్స్ ఎలా ఉన్నాయి? చాలా పాజిటివ్గా ఉన్నాయి. నెక్స్ట్ వీక్కి చెప్పేస్తాం ఎవరికి ఇచ్చామో కూడా. అదర్ లాంగ్వేజ్ రెస్పాన్స్ ఎలా ఉందండి? అదర్ లాంగ్వేజ్లో 5 లాంగ్వేజెస్లో చేసాం, తమిళ్, తెలుగు, హిందీ, మలయాళం అండ్ తెలుగు. వీటిల్లో అదర్ లాంగ్వేజ్ రెస్పాన్స్ ఎలా ఉంది?
క్రిటికల్గా చాలా బాగుందండి. సి 83% ఈ బుక్ మై షో దీని గురించే మాట్లాడుతున్నాను. 83% ఆఫ్ ద రెవెన్యూ నాకు తెలుగులో నుంచి వచ్చింది, 12% హిందీ నుంచి వచ్చింది, మిగతా పర్సెంట్ అంతా ఈ సౌత్ మిగతా లాంగ్వేజెస్లో వచ్చింది. రెస్ట్ ఆఫ్ ద వరల్డ్ అండి, ఓవర్సీస్. ఓవర్సీస్ నా దగ్గర ఇంకా కలెక్షన్స్ యూఎస్లో మేము అనుకున్నంత వీ ఎక్స్పెక్టెడ్ టు బీ అ హ్యూజ్ బ్లాక్ బస్టర్, బట్ మాకు రన్ వస్తుంది అంటున్నారు అక్కడ. సో లెట్స్ సీ హౌ మచ్ మనీ దే విల్ మేక్ ఓవర్ దర్. ఐ డోంట్ నో, ఆ డిస్ట్రిబ్యూటర్స్ని అడగాలి. ఇచ్చేసాం సినిమాని. సో వీ సోల్డ్ ద మూవీ ఆఫ్ ఓవర్సీస్కి, వాళ్ళు చెప్పాలి. బట్ మిగతా వీఆర్ ఆల్ క్వైట్ గ్రేట్ఫుల్ ఫర్ ద రెస్పాన్స్. అండ్ ఇక్కడ లండను, యూకే అండ్ సౌత్ ఈస్ట్ ఏషియన్ కంట్రీస్లో బాగా చేసింది. మలేషియా, సింగపూర్ వాజ్ ఓకే, అక్కడ రిలీజ్ అయింది ఓన్లీ 6 థియేటర్లోనే. మలేషియా వాజ్ వెరీ బిగ్ రిలీజ్, అక్కడ బాగా. మీరు అడగటానికి మొహమాట పడ్డప్పటికీ కూడాను ప్రభాస్ గారి దగ్గర నుంచి ఈ సినిమాకి సంబంధించి ఏదైనా ఒక ట్వీట్ కానీ ఒక రెస్పాన్స్ కానీ వస్తుందేమో అనేటువంటి ఆశ అటు ప్రభాస్ ఫ్యాన్స్లో ఉంది, మొత్తం మీ సినిమా చూసిన వాళ్ళలో కూడా ఉంది. తన దగ్గర నుంచి ట్వీట్గా కాకుండా మీ ఇద్దరి మధ్య ఎలాంటి ఇంటరాక్షన్ జరిగింది ఆఫ్టర్ రిలీజ్? మీకు తెలుసో తెలీదో ప్రభు గారు, ఆయన ట్విట్టర్లో లేడు, ఎక్కడా లేదు. ఆయన ఉండేదంతా ఓన్లీ ఇన్స్టాగ్రామ్లో. ఆయన సినిమాకి రిలీజ్కి ఒక రోజు ముందు, రిలీజ్ రోజు, ఆ మరుసటి రోజు కూడా మెసేజ్లు పెడుతూనే ఉన్నాడు ఆయన. సో అది బహుశా మీరు అప్గ్రేడ్ అవ్వాలి ఇన్స్టాగ్రామ్కి. బట్ మా ఇద్దరి మధ్యన కాన్వర్సేషన్స్ బాగానే ఉందండి. వీఆర్ వెరీ హ్యాపీ. ఓకే, మోహన్ లాల్ గారిని కలుస్తాను, ఆయన బ్లెస్సింగ్స్ తీసుకుంటా ఉన్నారు. అలాగే అక్షయ్ కుమార్ గారి, శరత్ కుమార్ గారు, వాళ్ళ రెస్పాన్స్? నేను శరత్ కుమార్ గారిని కలిశాను. ఆయన ఇప్పటికి 2 సార్లు చూశాడు సినిమా. అండ్ అక్షయ్ కుమార్ గారు ఊర్లో లేరు, బట్ మేము ఫోన్ టచ్లో ఉన్నాం. అండ్ ఎస్, మోహన్ లాల్ గారు ఊరికి వచ్చిన తర్వాత కలవాలి ఆయన్ని. ఆయన షూటింగ్ బిజీలో ఉన్నారు. ఫైనల్గా మంచు మోహన్ బాబు గారు రియల్లీ చాలా కాలం తర్వాత కాంపౌండ్లో ఒక ఆనందాన్ని తీసుకొచ్చినటువంటి ఒక సక్సెస్, ముఖ్యంగా మోరల్గా చాలా మంచి బూస్ట్ ఇచ్చినటువంటి సక్సెస్. ఆయన ముఖంలో ఆనందం చూసి చాలా కాలం అయింది. ఈ మధ్యకాలంలో రకరకాల టెన్షన్స్లో ఉండి తను ఇదయ్యారు. దాంట్లో నుంచి ఒక గొప్ప రిలీఫ్ ఫీల్ అవుతున్నటువంటి కనిపిస్తుంది. ఆయన ఏమంటున్నారు, ఆయన ఆనందం ఎలా షేర్ చేసుకున్నారు, హౌ యువర్ ఎంటైర్ ఫ్యామిలీ ఈజ్ ఎంజాయింగ్? నాన్నగారు హీఈస్ వెరీ హ్యాపీ. ముఖ్యంగా డబ్బు కన్నా ఎక్కువ ద కైండ్ ఆఫ్ రెస్పెక్ట్ కన్నప్పకి జనాలు ఇచ్చింది కానీ, ఫిల్మ్ ఇండస్ట్రీలో కానీ మాకు మోస్ట్గా ప్రజలది రెస్పాన్సే కావాలి. వాళ్ళ దగ్గర వచ్చిన ఆ ఆడిలేషన్, ఆ రెస్పెక్ట్, దాట్ మేడ్ హిమ్ వెరీ హ్యాపీ. దానికి ఆయన చాలా హ్యాపీగా ఉన్నారు. అట్లాగే ఈ సినిమాలో ముఖ్యంగా ఇట్ ఈస్ అ మంచు ఫ్యామిలీ ప్యాక్ అయితే ఎక్కడ ఎలాంటి ఆక్షేపణ, చిన్న బాబు చేసిన దానికి కూడా చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. తర్వాత అమ్మాయిలు ఇద్దరు కూడా చాలా చక్కగా ఆ సాంగ్లో చాలా మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చారు. హౌ యు ఆర్ ఫీలింగ్ అబౌట్ ద పర్ఫార్మెన్స్ ఆఫ్ యువర్ కిడ్స్? ఒక ఫాదర్గా చాలా గర్విస్తున్నానండి. ఆ వయసులో వాళ్ళందరూ ఆడపిల్లలకి 10 సంవత్సరాలు అండ్ బాబుకి వచ్చి ఆ షూటింగ్ చేసేటప్పుడు బాబుకి వచ్చి 4 సంవత్సరాలు ఉన్నింది. అండ్ వాళ్ళకి మంచి పేరు రావడం ఒక ఫాదర్గా నేను చాలా గర్విస్తున్నాను. ఇంత పెద్ద మెగా ప్రాజెక్ట్ ఇచ్చారు, ఇంత సక్సెస్ ఇచ్చారు మీరు. సినిమా రెవెన్యూ ఏ స్థాయిలో ఉందో అంతకు 10ంతల స్థాయిలో మంచి పేరు వచ్చింది. దీని తర్వాత ఈ ట్రోలర్స్ వీళ్ళందరికీ నోర్లు మూతపడిన నేపథ్యంలో నెక్స్ట్ విష్ణు దగ్గర నుంచి, ఈ కాంపౌండ్ నుంచి వచ్చేటువంటి సినిమాల మీద కానీ ఎక్స్పెక్టేషన్స్ బాగుంటాయి. వాట్ ఈస్ నెక్స్ట్ కమింగ్ ఫ్రమ్ విష్ణు అంటే ఏం చెప్తారు? ముందు ఈ సినిమా ప్రమోషన్స్ పైన ఉన్నాను. ఇంకొక 2 వారాల తర్వాత వాట్ నెక్స్ట్ అనేది ఆలోచిద్దాం. సెకండ్, కంగ్రాచులేషన్స్ అండి. చాలా మంచి సక్సెస్ని ఎంజాయ్ చేస్తున్నారు. ఆ ఎంజాయ్మెంట్ అనేటువంటిది కేవలం సినిమా రెవెన్యూ అనేటువంటిది ఇంకా డిసైడ్ అవుతుంది. ఇట్ ఈస్ టూ ఎర్లీ టు డిసైడ్ ద ఫైనల్ ఫిగర్స్ ఆఫ్ ద ఫిలిం. అయితే సినిమాకు వచ్చినటువంటి అప్లాజ్ మాత్రం ఫ్రమ్ ఆల్ సెక్టర్స్ ఆఫ్ ఆడియన్స్ నుంచి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. ముఖ్యంగా పర్ఫార్మెన్సెస్ అనేటువంటి చాలా హైలైట్గా సాగినటువంటి సినిమా. అందుకనే అన్ని విధాలుగా అందరూ అభినందిస్తున్నటువంటి ఒక మంచి ఆధ్యాత్మికమైనటువంటి ఒక స్పిరిచువల్ ఎలివేషన్ తీసుకొచ్చినటువంటి సినిమాగా కన్నప్పకి మంచి పేరు వచ్చింది. సో లెట్ us అగైన్ కంగ్రాచులేట్ ద ఎంటైర్ ఫ్యామిలీ ఆఫ్ మంచు. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.